రికార్డింగ్ ఆన్ చేశాను బట్ ఇది 1 minute. ఓకేనండి, ఈరోజు మనం పేజ్ మేకర్లో రిమైనింగ్ పార్ట్స్ గురించి స్టడీ చేద్దాము. నిన్న క్లాస్లో అసలు టూల్స్ ఏంటి, ఎలా పనిచేస్తాయి, ఓకేనా, ఒక 7-8 టూల్స్ గురించి మనం డిస్కస్ చేసాం. స్క్రీన్ కనపడుతుందా సుజిత్ మీకు? అనిపిస్తుంది సార్. ఓకే. సో ఎప్పుడైనా డాక్యుమెంట్ ఓపెన్ చేయగానే మీరు Ctrl+1 కొట్టండి. Ctrl+1 అనేది యాక్చువల్ సైజ్ అంటాం. ఆల్ట్ పట్టుకొని మనం పైకి కిందకి ఇలా మనం మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, పైకి కిందకి ఇలా మనం మూవ్ చేసుకోవచ్చు. తర్వాత మనం చేయాల్సిన విషయం ఏంటి దీనిలో అంటే, ఇక రిమైనింగ్ టూల్స్ గురించి స్టడీ చేయాలి. నిన్న క్లాస్లో ఒక పాయింట్ టూల్ అంటే యారో టూల్ ఎలా పనిచేస్తుంది, దీంతో మనం ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అండ్ రొటేషన్ టూల్తోనేమో రొటేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. అండ్ తర్వాత అది లైన్ టూల్ అంటాం. మనకి ఎలా కావాలంటే అలా లైన్స్ డ్రా చేయొచ్చు, లేదా స్ట్రైట్గా కావాలంటే హార్జెంటల్గా, వర్టికల్గా, స్లాంటెడ్గా కావాలంటే కాన్స్ట్రైన్డ్ లైన్ టూల్స్ అంటారు వాటిని. తర్వాత ఒక రెక్టాంగులర్ షేప్ని డ్రా చేసిన తర్వాత మనం కలర్స్, ఒకవేళ దీని బోర్డర్కి మనం కలర్ ఇవ్వాలంటే లాగా నిన్న మనకి విండోలో కలర్స్ అనే ఒక ప్యాలెట్ గురించి డిస్కస్ చేసాం. దీనిలో మనకి ఎన్ని ఉన్నాయి? లైన్ కలర్, ఫిల్ కలర్, లైన్ అండ్ ఫిల్ కలర్. లైన్ కలర్ పెట్టుకొని మీరు ఏదైనా కలర్ పెడితే చూడండి మీకు కలర్ అప్లై అయింది. కానీ లైన్ ఎలా ఉంది? సన్నగా ఉంది. ఈ లైన్ ని మనం పెంచుకోవాలంటే ఎలిమెంట్ అనే మెనూలో మీకు స్ట్రోక్ అని ఉంటుంది. స్ట్రోక్ లో నన్ అంటే వద్దని చూడండి, ఎంటీ మనకి హైడ్ అయిపోతుంది. నన్ అంటే మీనింగ్ ఏంటంటే హైడ్ అయిపోతుంది. ఓకేనా, అలానే మనకి ఈసారి స్ట్రోక్ లోకి వెళ్ళి 0 హెయిర్ లైన్ అంటే సన్న గీత వస్తుంది మనకి. లేదు నాకు కొద్దిగా 0.5 కావాలంటే 0.5 పాయింట్లో తీసుకోవచ్చు. అలానే 1 పాయింట్, 2 పాయింట్, 3 పాయింట్, 4 పాయింట్ ఇలాగ మనం కావాల్సిన స్ట్రోక్స్ మనం అప్లై చేయొచ్చు. సో ఇది స్ట్రోక్ అంటారు. ఈ కాన్సెప్ట్ ని మనం స్ట్రోక్ అని చెప్పి కాల్ చేస్తాం. అయితే దీనిలో రకాలు ఉన్నాయి. ఇది ఎప్పుడు వాడతాము అంటే పాంప్లెట్స్ కి, బ్రోచర్స్ కి, వాటికి బోర్డర్స్ ఇవ్వాలి మనం. ఆ బోర్డర్ కోసం వాడతాం మనం. అండ్ అలానే స్ట్రోక్ లో కస్టమ్ అని ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ స్టైల్ ఉంది. సపోజ్ నువ్వు ఈ స్టైల్ పెట్టారు. ఈ స్టైల్ ఎంత ఉంది? ఇక్కడ మనకి 4 ఉంది. నాకు 1.5 కావాలి. సో నేను 1.5గా మనం మార్చుకుంటాం. దాన్ని మనం కస్టమ్ అంటారు. కస్టమ్ అంటే మనకు కావాల్సిన సైజులు. ఇప్పుడు మీకు చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది, 0.5 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది. 3 ఉందా? లేదు. లేనప్పుడు కస్టంలోకి వెళ్ళి మనకు కావాల్సిన సైజు పెట్టుకోవచ్చు. ఓకేనా, తర్వాత దీనిలో ఇంకా మనం చూస్తే చాలా రకాల స్టైల్స్ కనపడతా ఉంటాయి స్ట్రోక్ లో. సో మనకి అవుట్ లైన్స్ ఎలా ఉండాలి, ఓకేనా. ఒక్కోసారి పాంప్లెట్లో ఏం చేస్తామంటే ఇలా ఒక లైన్ డ్రా చేస్తాం. ఇలా లైన్ డ్రా చేసి కటింగ్ కోసం అని చెప్పి సింబల్ పెడతాం. మనం అక్కడ కట్ చేసుకోవాలి అన్నట్టుగా సింబల్ ఇలా పెడతాం. సో అలాగా డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ ని మనం ఇట్లా స్ట్రోక్స్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ట్రాన్స్పరెంట్ రివర్స్ ఎప్పుడు వాడతామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దీని మీద మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తా. మీరు ఏం చేస్తారంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి నాకు చేసినట్టుగా. అప్పుడు నాకు ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు నేర్చుకున్నారు అనేది. సో నేను ఇప్పుడు మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తాను చూడండి. ఇది ఒక షేప్ అండి. ఫిల్ విత్ ఏదో ఒక కలర్ ఇచ్చాను, ఎల్లో కలర్ సంథింగ్. దీని మీద కావాలని ఒక బాక్స్ ఇలా డ్రా చేశాను. దీనికి అవుట్ లైన్ వచ్చేసరికి నేనేం చేశానంటే స్ట్రోక్ డబుల్ లైన్ పెట్టుకున్నాను. డబుల్ లైన్ వచ్చింది చూడండి ఒకసారి. డబుల్ లైన్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఇక్కడ ఇది తిన్ను థిక్ రెండు ఉన్నాయి లైన్స్ మనకి. థిన్ లైన్ ఉంది, థిక్ లైన్ ఉంది. ఓకేనా.
థిన్ లైన్ ఉంది అండ్ థిక్ లైన్ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇదేంటి సన్నట్ లైన్, ఇదేంటి థిక్గా ఉన్న లైన్. ఓకే సరే, తిన్ను థిక్, ఇది తిన్ అంటాం, ఇది థిక్ అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి ఈ మధ్యలో గ్యాప్ ఉందా లేదా నీకు? ట్రాన్స్పరెంట్ అంటే ఆ మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి వెనకున్న ఆబ్జెక్ట్ నీకు కనపడుతుంది, వెనకున్న కలర్ కనపడుతుంది. ఒకవేళ వెనక బాక్స్ కి కలర్ చేంజ్ చేసామనుకోండి, చూడండి ఇక్కడ మనకి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి కనపడుతుంది. ఇప్పుడు మీరు ఆ ట్రాన్స్పరెంట్ రిమూవ్ చేశారు అనుకోండి, స్ట్రోక్ లోకి వెళ్ళి లాస్ట్ లో ట్రాన్స్పరెంట్ అనేది చూడండి సెలెక్ట్ అయి ఉంది. రిమూవ్ చేస్తే ఏది ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి చేయాలి అది. స్ట్రోక్ లోకి వెళ్ళి ట్రాన్స్పరెంట్ రిమూవ్ చేయండి. రిమూవ్ చేస్తే ఏమైంది? వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. అర్థమైందా? అంటే లైన్ కి ట్రాన్స్పరెంట్ పెట్టుకోవచ్చు, ట్రాన్స్పరెంట్ ని రిమూవ్ చేయొచ్చు. ఏం లేదు, ఒక జస్ట్ ఒక డిజైన్ లో ఎక్కడన్నా ట్రాన్స్పరెంట్ కావాలంటే లైన్ ట్రాన్స్పరెంట్ పెట్టుకుంటాము, ట్రాన్స్పరెంట్ వద్దనుకుంటే ట్రాన్స్పరెంట్ తీసేసుకుంటాం. అంతే, అంతకన్నా ఏం లేదు ఇక్కడ. కదా, ట్రాన్స్పరెంట్ కావాలంటే ట్రాన్స్పరెంట్ పెట్టుకుంటాం, లేదంటే తీసేసుకుంటాం. దానివల్ల పెద్ద యూజ్ లేదు. అలాగని మనం మనకి దాంతో ఇబ్బంది లేదు. వాడుకుంటే వాడుకుంటాం, లేకపోతే లేదు. డిజైనింగ్ లో మన ఇష్టం కదా. ఓకేనా? కస్టమర్కి ఇవన్నీ ఏం తెలుసు, వాడు డిజైన్ చేయమంటే నీట్గా చేసి పెడతాం అంతే. సో తర్వాత వచ్చరికి రివర్స్ అంటే ఉంటుంది స్ట్రోక్ లో. రివర్స్ గమనించండి. రివర్స్ అంటే వైట్ బ్లాక్ అవుతుంది, బ్లాక్ వైట్ అవుతుంది. వైట్ వైట్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ అవుతుంది, బ్లాక్ ఏదైతే ఉంటుందో అది వైట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ రివర్స్. సో అట్లాగా మనం లైన్స్ కి స్ట్రోక్ ఇవ్వడం నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. లైన్స్ కి స్ట్రోక్ ఇవ్వడం నేర్చుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ డిజైనింగ్ లో మనం బాక్సెస్ తీసుకోవడం అలా. అలానే కార్నర్స్ గమనించారు ఎలా ఉన్నాయి? షార్ప్ గా ఉన్నాయి కదా. నాకు అలా కాదు, 4 కార్నర్స్ రౌండ్ గా కావాలి. సో మీరు ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి రైట్ బటన్ క్లిక్ చేయండి. రైట్ బటన్ క్లిక్ చేసి, ఈ రైట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రౌండెడ్ కార్నర్స్ అని ఉంటుంది. ఆ రౌండెడ్ కార్నర్స్ లో మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మీకు వీటిలో ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఓకే చెప్పండి. ఇప్పుడు చూడండి, కానీ మీకు ఒక డౌట్ రావాలి ఇక్కడ. సార్ ఇప్పుడు నాకు 4 సైడ్స్ రౌండెడ్ కార్నర్స్ వచ్చింది, నాకు 4 సైడ్స్ రౌండెడ్ కార్నర్స్ వచ్చింది. నాకు అలా కాదండి, నాకు 2 వైపులే కావాలి. సో అది దీనిలో పాసిబుల్ అవుతుందా అంటే నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ పేజీ మేకర్. ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ కొరల్ డ్రా. కొరల్ డ్రాలో 1 సైడ్ కావాలన్నా పెట్టుకోవచ్చు, 2 సైడ్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు, 3 సైడ్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు. అందుకని కొన్ని డ్రాయింగ్ షేప్స్ ని కొరల్ డ్రాని వాడతారు. అట్లానే పేజీ మేకర్ ఏమి పనికిరాంది ఏం కాదుగా. డిటిపి రంగంలో ఇదే కదా వాడేది బాగా. సో అట్లాగా మనకి రౌండెడ్ కార్నర్స్, రైట్ బటన్ క్లిక్ చేసినా రౌండెడ్ కార్నర్స్ వస్తుంది, ఆర్ ఎలిమెంట్ లోకి వెళ్ళి రౌండెడ్ కార్నర్స్ తీసుకున్నా పర్వాలేదు. నన్ను అంటే ఇది 1 పాయింట్, 2 పాయింట్, 3 పాయింట్, 4 పాయింట్ అట్లా మనకు ఉన్నాయని ఇట్లా యూస్ చేసుకోవచ్చు. ఎందుకు వాడతారు ఇవి అంటే మనం ఏదైనా టైటిల్స్ అవి పెట్టుకోవడం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నాకు ఇది ఒకటి ఉంది బాక్స్, దీని మీద ఒక టైటిల్ పెట్టాలి. టెక్స్ట్ టూల్ చూడండి ఇక్కడ మీకు, ఇది టీ అంటారు, దీన్ని టెక్స్ట్ టూల్ అంటారు. ఈ టెక్స్ట్ టూల్ తీసుకొని ఇలా డ్రాగ్ చేసి వదిలేస్తే స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది. స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎగ్జాంపుల్ నేను పేజీ మేకర్ అని చెప్పి టైప్ చేస్తున్నా, 7.0. ఈ టెక్స్ట్ని ఏం చేస్తున్నా నేను, కావాలంటే ఇక్కడ మీకు కంట్రోల్ ప్యాలెట్ లో ఫాంట్ సైజ్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తా టెక్స్ట్ గురించి, ఇంకా పూర్తిగా చెప్పుకోవట్లేదు మనం, ఇవన్నీ కలిపి చెప్పాలి మనం. ఓకేనా? ముందు వరకు జస్ట్ మీ ప్రాక్టీస్కి. సో మీకు కావాల్సిన ఫాంట్ సైజ్ పెట్టుకుంటారు. ఓకేనా? వద్దనుకుంటే తగ్గించుకోండి. ఇది క్లియర్గా చెప్తాను మీకు తర్వాత. ఆ ప్యాలెట్ గురించి మొత్తం వస్తుంది, A to Z వస్తుంది ప్యాలెట్ లో. ఇప్పుడు చూడండి, నాకు ఈ టెక్స్ట్ ని తీసుకొచ్చి ఇట్లా పెట్టుకున్నా, అంటే దేనికి బాక్స్ చుట్టూ బాక్స్ లా పెట్టుకొని మనం టైటిల్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. దానికోసం చెప్పా టెక్స్ట్ టూల్ అనేది మీకు. ఓకేనా? ఇప్పుడే అవసరం లేదు, నేను చెప్తాను మీకు. సో ఇది మనకి రౌండెడ్ కార్నర్స్ అంటే. ఓకే, ఇక పాలిగన్ షేప్ ఉంది, దీన్ని ఏం చేయొచ్చు? రైట్ బటన్ క్లిక్ చేసి, ఓకేనా,
సో పాలిగన్ సెట్టింగ్స్ నిన్న క్లాస్లో కూడా చెప్పాను నేను మీకు. పాలిగన్ సెట్టింగ్స్లో ఇలా మనం మాడిఫై చేసుకోవచ్చు. ఫిల్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, బంపర్ ఆఫర్, సూపర్ ఆఫర్, ఓకేనా, డిస్కౌంట్ ఇలాంటివి పెట్టుకుంటాం మనం. యాక్చువల్గా పేజీ మేకర్లో మనం చేసే వర్క్ అంతా బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుంది. ప్రింట్ వేసేటప్పుడే కలర్స్ వేస్తారు. కానీ మీకు వర్క్ చూపిస్తున్నాను నేను. ఓకేనా, తర్వాత మీకు ప్రొఫెషనల్గా ఎలా వర్క్ చేయాలో చెప్తాను. ముందు టూల్స్ ప్రాక్టీస్ రావాలి కదండి మనకి. అది ఫస్ట్ పాయింట్. ఓకే, ఇప్పుడు మనకి ఏమేమి టూల్స్ కవర్ అయినాయి? ఆల్మోస్ట్ ఆల్ ఇది కవర్ అయింది, ఇది కవర్ అయింది, ఇది కవర్ అయింది, ఇది కవర్ అయింది, ఇది 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 టెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను, ఇవి చెప్తాను ఇప్పుడే వద్దు. ఓకేనా, ఇవి కాలేదు, ఇక కాన్స్టాంట్ అయిపోయింది. జూమ్ టూల్ జస్ట్ మనకి ఇలా సెలెక్ట్ చేసుకుంటూ జూమ్ పెంచుకోవచ్చు, లేదా కంట్రోల్ మైనస్ అండ్ కంట్రోల్ ప్లస్, కంట్రోల్ మైనస్ కంట్రోల్ ప్లస్ ఇలా తీసుకుంటూ పోవచ్చు. సో ఈ విధంగా మనము మన పేజీ మేకర్లో ఈ టూల్స్ని వాడుకోవచ్చు. మరి రిమైనింగ్ టూల్స్ ఏంటి? ఫస్ట్ వన్, క్రాప్ అంటే ఏంటి? దిస్ ఈస్ కాల్డ్ క్రాప్ టూల్. దీన్ని మనం క్రాప్ టూల్ అంటాం. అసలు ఈ క్రాప్ టూల్ ఎందుకు వాడాలి? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఫోటో తీసుకోవాలండి, పేజీ మేకర్లో ఒక ఫోటో పెట్టాలి. ఇక్కడ నాకు ఫోటో కావాలి. ఓకేనా, ఆ ఫోటో ఎలా తీసుకుంటామంటే, ఇప్పుడు ఫోటోషాప్ లాంటి సాఫ్ట్వేర్లో ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తాం. అదే ఎంఎస్ వర్డ్ అయితే ఇంపోర్ట్ చేస్తాం. అదే ఇన్సర్ట్ పిక్చర్ అంటాం. అలా తీసుకుంటాం. కానీ పేజీ మేకర్లో మీరు ఒక ఇమేజ్ తీసుకోవాలంటే డైరెక్ట్గా ఫైల్లోకి వెళ్ళి మీరు ఓపెన్ అంటే రాదు. గుర్తుపెట్టుకోండి, మీరు ప్లేస్ అని చెప్పాలి. దీనికి షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ డి. కంట్రోల్ డి మీన్స్ ప్లేస్. ప్లేస్ మీన్స్ నథింగ్ బట్ ఇంపోర్ట్. మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మీకు ఇంపోర్ట్కి సంబంధించిన బాక్స్ ఒకటి అంటే మనకి ఫైల్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. అంటే ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి వెతుక్కుపోండి అంటది. ఓకే, మనకి స్క్రీన్ మీద మనకి ఏదో ఒక లొకేషన్లో మనకు ఫోటోలు ఉంటాయి కదా, అలానే మనకు ఫోటో తీసుకుందాం. ఓకేనా, ఏదో ఒక ఫోటో ఒకటి తీసుకుందాం మనం. 1 మినిట్ అండి ఇది. ఓకే, ఇప్పుడు చూడండి, అంటే నా డెస్క్టాప్ చాలా ఉంటాయి, అందువల్ల స్లో అవుతుంది. ఒకసారి చూడండి, మనకి చాలా ఫైల్స్ చూపిస్తుంది. నేను డెస్క్టాప్ పెట్టుకున్నాను. ఇక్కడ కిందకి వస్తే స్క్రోల్ చేస్తే చాలా ఫైల్స్ మనకు చూపిస్తూ ఉంటుంది. ఓకే, చాలా ఫైల్స్ ఉంటాయి దీనిలో, అందుకని స్లోగా పనిచేస్తుంది మనకి. చూడండి, ఉన్నాయా ఇలాగా? ఓకే, చాలా ఫైల్స్ ఒక ఫైల్ తీసుకుందాం మనం, ఏదో ఒక ఇమేజ్ తీసుకుందాం మనం, ఎనీ వన్ ఇమేజ్. ఓకేనా, ఒక ఇమేజ్ తీసుకుందాం మనం ఏదో ఒకటి. సపోజ్ నాకు ఇమేజ్ కావాలి. ఓపెన్ చెప్పాను. ఓపెన్ చెప్తే కెనాట్ ప్లేస్ దిస్ ఫైల్ అంటుంది. అంటే ఎందుకు అంటుంది అంటే, అక్కడ ఒక ఇమేజ్ ఓపెన్ అవ్వాలంటే ఆ ఇమేజ్ ఫార్మాట్ మనకి సపోర్ట్ అవ్వాలి. అది పిఎన్జి ఫార్మాట్ లో ఉంది కాబట్టి మనకు సపోర్ట్ అవ్వట్లా. మనకి జేబీజీ ఫార్మాట్ లో ఉన్న ఇమేజే కావాలి. ఓకేనా, కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇంకొక ఇమేజ్ మళ్ళా ప్లేస్ లోకి వెళ్ళండి అండ్ ఈసారి ఇంకొక ఇమేజ్ తీసుకోండి. జేబీజీ ఫార్మాట్ లో ఉన్న ఇమేజెస్ తీసుకోవాలి. ఈ ఫార్మాట్ గోల్ ఏంటనేది మనం ఈసారి మళ్ళీ డిస్కస్ చేద్దాము ఈసారి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరే ఫోల్డర్లో ఒక ఇమేజ్ ఉంది తీసుకుంటున్నాను నేను. ఓకేనా, సరే, ఇప్పుడు చూద్దాం. మౌస్ ఇలా పెట్టగానే మనకు ఆటోమేటిక్ చూపిస్తుందండి అక్కడ ఐటమ్ టైప్ ఏంటి, జేపీజీ అట్లా. సో ఇది కూడా చూడండి, మనకి సపోర్ట్ అవుతాయి కొన్ని ఇమేజెస్. మనకి పేజీ మేకర్లో సైజుని బట్టి సపోర్ట్ అవ్వవు. చిన్న అయితే సపోర్ట్ అవ్వవు, కొద్ది పెద్ద సైజు ఉన్నాయే సపోర్ట్ అవుతుంది. చూసుకోవాలి మనం. అందుకనే డిజైనింగ్లో నువ్వు వాడేటప్పుడు నీకు ఏ ఇమేజ్ అయితే కావాలో ఆ ఇమేజ్ ముందు ఓపెన్ అవుతుందిలే చూసుకోవాలి. కస్టమర్ ఇవ్వగానే ఓకే సార్ నేను వర్క్ చేస్తాను సార్ అంటే కుదరదు. ఆ ఇమేజ్ చూసుకోవాలా, వర్కింగ్లో ఉన్నాయా లేవా. వర్కింగ్లో లేకపోతే మనం ఇబ్బంది పడతాం. వాడేమనుకుంటాడు. ఓకేనా, 1 మినిట్ ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ తీసుకున్నామా. ఓకే, ఓకేనా, చూడండి ఇంపోర్ట్ ఫైల్స్ అని రావాలి ఇక్కడ. మనం దాకా ఓపెన్ చేసినట్టున్నాం మనం. ఓకేనా, ఇలా చూసుకోండి మనకి ఏదైనా ఇమేజెస్ ఉన్నాయేమో లేదో చూద్దాం ఒకసారి. 1 మినిట్. ఓకే, చూడండి మనకి ఇది కూడా కెనాట్ ఇన్వాలిడ్ ఫైల్. అది సైజులు చిన్నవి. ఇది వెబ్సైట్ ఫైల్స్, అవి వెబ్సైట్ కాదు మనకు కావాల్సింది. మనకి మేజర్ ఫైల్స్ కావాలి. ఓపెన్ తీసుకున్నాం మళ్ళీ పొరపాట్లో. ప్లేస్ తీసుకోండి, ప్లేస్. ఎందుకు రాలేదు చూద్దాం. ట్యాబ్స్ ఇంకేమున్నాయి, డాక్టర్ది. ఇవి చిన్న సైజులు, ఐకాన్స్ టైప్ అన్నమాట. ఐకాన్ సైజ్ అంటే సపోర్ట్ అవ్వవు కదా మనకి. అందుకని డ్రైవ్ మారుస్తున్నాను.
దీనిలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే సైజ్ పెద్దది రాదు. ఫోటోషాప్ అనుకో క్లిక్ చేయగల మనకు పెద్ద ఫైల్ వస్తుంది. అప్పుడు అర్థమైపోతాయి మనకి ఆ ఇమేజ్ సైజ్ ఎంత బరువు ఉంది, రెజల్యూషన్ ఎంత ఉంది, ఇవన్నీ అర్థమైపోతాయి మనకి. ఇవి అట్లా కాదు ఇవి. ఓకే, ఇది పవర్ బిఐ కొద్ది పెద్ద ఫైల్ అనుకుంటా ఇది. చూడండి, మనకి ఇలా వచ్చిందంటే పెద్ద ఫైల్ అది, అంటే ఓపెన్ అవుతాయి అనమాట ఇవి. చూడండి ఇక్కడ ఏముంటుంది మనకి. సో ఎస్, మీరు ఓపెన్ చేసుకుంటారా లేదా, ఎంత ఉంది, 672 KB కిలో బైట్స్ ఉంది అంటుంది. ఓకే, నాకు కావాలి. ఓకే, దీన్ని ఎలా తీసుకుంటారు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు దీన్ని అంటే దీన్ని క్లిక్ చేసేటప్పుడు ఒకటి గమనించాలి. ఒకటి దీన్ని ఇట్లా డ్రాగ్ చేసి తీసుకోవచ్చండి, కానీ డ్రాగ్ చేస్తే ఏమవుతుంది, విడ్త్ హైట్లు డ్యామేజ్ అవుతున్నారు ఒక్కోసారి. అందుకని మీరు ఏం చేస్తారు, జస్ట్ ఇలా క్లిక్ చేసుకోండి, ఒక కార్నర్ పట్టుకొని ఏదో ఒక కార్నర్ వరకు ఇలా అనండి వరకు ఎగ్జాంపుల్. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పిక్చర్ అనేది ప్లేస్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి పిక్చర్ వచ్చిందా. ఓకేనా, అంటే అక్కడే చేయాలని రూల్ ఏం లేదు, ఎనీవేర్ ఎక్కడైనా కానీ క్లిక్ చేయగానే మీకు వచ్చేస్తుంది. కానీ నీ క్లారిటీగా ఉందా, లేదు కదా. పేజీ మేకర్ వెక్టార్, వెక్టార్ అనేది ఇమేజ్ని సపోర్ట్ చేయదు కదా. కానీ నాకేం కావాలి, హై రిజల్యూషన్లో కావాలి. చూడండి, ఎప్పుడైనా మీరు ఒక ఇమేజ్ పెట్టినప్పుడు పేజీ మేకర్లో క్లియర్గా కనపడదు, ఫస్ట్ టైం నీకు కనపడదు. కనపడనప్పుడు మీరేం చేయాలి అంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి డాక్యుమెంట్ సెటప్లోకి వెళ్ళి, సారీ డాక్యుమెంట్ సెటప్ కాదు, చూడండి ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ తీసుకొని జనరల్లోకి రావాలి. ఒకసారి చూడండి, ఫస్ట్ మీ ఇమేజ్ సెలెక్ట్ చేయండి, ఫైల్లోకి వెళ్ళండి, ప్రిఫరెన్సెస్ తీసుకోండి, జనరల్లోకి రండి. జనరల్లో మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇక్కడ మీకు మార్కింగ్ చేస్తున్నాను, మార్కింగ్ చేస్తున్నాను. ఒకటి గ్రాఫిక్ డిస్ప్లే, చూడండి ఇక్కడ దీనిలో గ్రే అవుట్ అని, స్టాండర్డ్ అని, హై రిజల్యూషన్ ఉంటుంది. మనకి క్వాలిటీగా ఉండాలి ఇమేజ్ అంటే హై రిజల్యూషన్ పెట్టుకోవాలి. అదే గ్రే పెడితే ఇదంతా కలర్ కనపడదు, గ్రే కలర్లో మారిపోద్ది. స్టాండర్డ్ అంటే ఇప్పుడు మన ప్రజెంట్ దానిలోనే ఉంది, అటు ఇటు కాని కలర్ అనమాట, అది అంటే క్వాలిటీ. సో మనం ఎప్పుడైనా సరే పిక్చర్ తీసుకున్నప్పుడు హై రెజల్యూషన్ పెట్టుకోవాలి. వన్స్ అగైన్ నేను హై రెజల్యూషన్ పెట్టి ఓకే చెప్తున్నాను. ఇప్పుడు చూడండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది, క్లియర్గా వచ్చేస్తుంది. సో వన్స్ అగైన్ ఇంకోసారి చెప్తున్నా చూడండి. ఒకసారి నేను మళ్ళీ రిమూవ్ చేద్దాం. ప్రిఫరెన్సెస్లో జనరల్లో మీకు హై రెజల్యూషన్ తీసేసి స్టాండర్డ్ పెడుతున్నా మళ్ళీ కావాలని. స్టార్టింగ్ అలా ఉంటుంది పేజ్ మేకర్లో, డిఫాల్ట్ సెలెక్షన్ అనమాట అది. దాన్ని మనం మార్చుకోవాలి. ఎప్పుడైనా మీరు ఫోటో తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఫైల్లోకి వెళ్ళి ప్లేస్, ఓపెన్ చేయవాకండి, ప్లేస్. బై మిస్టేక్ మనం ఏం చేస్తామంటే నేను కానీ మీరు కానీ ఎవరైనా గబక్కన ఓపెన్, ఎందుకంటే అన్ని సాఫ్ట్వేర్లు ఓపెన్లోకి వెళ్తాం. ఈ పేజ్ మేకర్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఒక ఇమేజ్ తీసుకుందాం మనం, ఓకేనా. ఎస్ అని ఇచ్చేసి ఇలా క్లిక్ చేయండి. చూడండి ఇమేజ్ క్వాలిటీ ఉందా, లేదు కదా, బ్లర్ కనబడుతుంది. సో మీరు ఏం చేయాలి, దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఫైల్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్, జనరల్లోకి వెళ్ళాలి, హై రెజల్యూషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు పిక్చర్ క్వాలిటీ కనపడుతుంది. సో ఫస్ట్ మీరు ఇమేజ్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు చేయాల్సిన మొట్టమొదటి పని ఇది. సెకండ్ థింగ్ ఏంటి అంటే క్రాప్ టూల్ ఉపయోగించుకొని నీకు కావాల్సిన పార్ట్ని ఇట్లా హైడ్ చేసుకోవచ్చు. అది క్రాప్ టూల్ బెనిఫిట్. క్రాప్ టూల్ బెనిఫిట్ ఏంటి, ఇలాగా పిక్చర్ని మనం హైడ్ చేసుకోవచ్చు. నాకు ఇంతవరకే కావాలి, సో ఇంతవరకే మనం ఏం చేయొచ్చు, హైడ్ చేసుకోవచ్చు. అర్థమైందా, ఇది క్రాప్ టూల్. కానీ ఫోటోషాప్ అయితే అలా కాదు. ఫోటోషాప్ ఏం చేస్తుంది, నీకు కావాలంటే పిక్చర్ ఎలా ఉందో అలా కట్ చేస్తూ ఉంటాం మనం. కానీ పేజీ మేకర్లో అలా కుదరదు. పేజీ మేకర్లో క్రాపింగ్ అంటే ఇలా అవసరం లేని పార్ట్ని తొలగించవచ్చు. సరే, ఇప్పుడు దీంతో మనకు యూజ్ ఏంటి. ఇంకోటి ఇందాక నేను చెప్పాను, ఫోటో తీసుకున్నప్పుడు ఒక రూల్ ఉంటుందని మీకు అని. ప్లేస్లోకి వెళ్ళి మీరు ఒక ఇమేజ్ తీసుకోండి, ఎనీ వన్ ఇమేజ్. ఇలా డ్రాగ్ చేయబాకండి, చేస్తే ఏమవుతుందంటే మనకి హైట్ విడుతులు సరిగా రావు, సాగిపోద్ది. ఓకేనా, ఇది సాగిపోద్ది మనకి. ఎప్పుడు అలా తీసుకోకూడదు. ఫోటోని క్లిక్ చేయండి చాలు. క్లిక్ చేస్తే దాని యొక్క ఎగ్జాక్ట్ రేషియోతో మనకి పిక్చర్ అనేది స్క్రీన్ మీద మనకి డిస్ప్లే అవుతుంది. ఇట్లాగా కొన్ని పెద్దవి రావచ్చు, ఒకవేళ పెద్దది వచ్చింది చూసారు ఇట్లాగా, అప్పుడు ఏం చేస్తారు, ఒకసారి చెక్ చేసుకోండి, కంట్రోల్ మైనస్ కొడితే మీకు అర్థమైంది ఒక పేజీకి ఎంత వచ్చిందని. నీ సైజు పెరగాలనుకోండి, షిఫ్ట్ పట్టుకొని వన్ సైడ్ కార్నర్ నుంచి డ్రాగ్ చేయాలి ఇలా.
షిఫ్ట్ ఎందుకు పట్టుకోవాలి? షిఫ్ట్ పట్టకపోతే మీకు సాగిపోద్ది పిక్చర్, లెఫ్ట్ హార్జెంటల్కో వర్టికల్కో మారిపోద్ది. అందుకని షిఫ్ట్ పట్టుకోవాలి. అలానే మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఇలా తగ్గించుకోవచ్చు కావాలంటే. షిఫ్ట్ పట్టుకొని తగ్గించుకోవాలా, షిఫ్ట్ పట్టుకొని పెంచుకోవాలి. సో అలానే నాకు క్రాపింగ్ ఎలా యూస్ చేస్తాను, ఇలా మనకు కావాలంటే ఇలా క్రాప్ చేస్తాను. ఓకేనా? సరే, ఇది క్రాపింగ్ గురించి. మనకు ఎంతవరకు కావాలో అంతవరకు మనం క్రాప్ చేసుకుంటాం. ఇది బాగానే ఉంది. ఈసారి అసలు ఈ ఫ్రేమ్స్ ఎందుకు వాడాలి? ఈ ఫ్రేమ్స్ లో మనం ఇమేజెస్ కానీ ఫొటోస్ కానీ పెట్టుకుంటామండి. ఇప్పుడు మీకు వీటిని షేప్లు అంటాం, కలర్ ఫిల్ చేసుకోవడానికి, బ్యాక్గ్రౌండ్లో వాడుకోవడం వాడతాం. ఇవి ఫ్రేమ్స్ అంటాం, ఫోటోలు పెట్టుకోవడానికి, లేకపోతే టెక్స్ట్ పెట్టుకోవడానికి వాడతాం. ఓకేనా? అలానే దీన్ని కూడా ఫోటో పెట్టుకోవడానికి, టెక్స్ట్ పెట్టుకోవడానికి వాడతాం. సో టెక్స్ట్ గురించి సపరేట్గా రేపు క్లాస్లో చూద్దాం. ఎందుకంటే టెక్స్ట్ తీసుకుంటే దాని కంట్రోల్స్ అన్నీ చెప్పాలి. అది మనకు ఒక క్లాస్లో వల్ల కాదు, అది కన్ఫ్యూజ్ అయిపోతారు కూడా. సో అందుకని జస్ట్ ఈరోజు ఓన్లీ సింపుల్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను మీకు దీని వరకే. ఇప్పుడు మరి వీటిని ఎట్లా వాడాలి వీటిని అంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు షేప్ తీసుకున్నానండి. ఓకేనా? ఇదేమో షేప్ అండి. షేప్కి ఏమి ఉండదు. ఇది ఫ్రేమ్. ఫ్రేమ్కి ఇలాగా మనకి క్రాస్ సింబల్ ఉంటుంది. ఫ్రేమ్స్లో మనం ఫోటో కానీ టెక్స్ట్ కానీ పెట్టుకోవచ్చు. మనం ఏం చేయాలంటే ఫ్రేమ్ని ఇట్లా డ్రా చేయండి. దేని మీద? ఫోటో మీద. ఫోటో మీద ఫ్రేమ్ని ఇలా డ్రా చేసి ఫ్రేమ్ని ఫోటోని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఫస్ట్ ఫ్రేమ్ సెలెక్ట్ చేశాను నార్మల్గా, వితౌట్ యూజింగ్ షిఫ్ట్. ఫస్ట్ షిఫ్ట్ లేకుండా ఫ్రేమ్ని సెలెక్ట్ చేసావు. తర్వాత షిఫ్ట్ పట్టుకొని ఫోటోని కూడా సెలెక్ట్ చేయాలి. ఎందుకు వాడాలి అంటే, ఒకసారి క్లిక్ చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయ్యిద్దండి. దాంతోపాటు ఇంకొక ఆబ్జెక్ట్ కూడా కావాలంటే ఏం చేయాలి? షిఫ్ట్ పట్టుకొని ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నీకు కుదరలేదు, మొత్తాన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ ఫ్రేమ్లో ఫోటో పెట్టాలి. ఎలిమెంట్ అనే మెనూలోకి వెళ్ళండి. ఓకేనా? ఫ్రేమ్ అని చెప్పి తీసుకోండి, అటాచ్ కంటెంట్ అని చెప్పండి. ఇప్పుడు ఫోటో చూసారా పక్కకి వెళ్ళిపోయింది. క్రాప్ టూల్ ఉపయోగించి అడ్జస్ట్ చేసుకోండి ఇలా. అంటే ఆ షేప్లోకి మనం ఫోటో పెట్టాలి. సో మనం దాన్ని విడదీయాలి అంటే ఎలిమెంట్లోకి వెళ్ళి ఫ్రేమ్ సపరేట్ కంటెంట్ అంటే మళ్ళీ విడిపోతుంది. చూడండి, ఫ్రేమ్ వెనక్కి వెళ్ళిపోయింది, డిలీట్ చేసేసుకుంటాం. ఈసారి నాకు ఇంకో ఫ్రేమ్ కావాలి, పాలిగన్ షేప్. పాలిగన్ షేప్ ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని షిఫ్ట్ పట్టుకొని ఫోటోని రెండింటిని సెలెక్ట్ చేయాలి. ఎలిమెంట్లోకి వెళ్ళి ఓకేనా, ఫ్రేమ్ అని చెప్పి అటాచ్ కంటెంట్ అనండి. ఫోటో పక్కకు వెళ్తే క్రాప్ టూల్ ద్వారా ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? దీంతో పాటు ఇంకా మీకు ఏదైనా కావాలంటే రైట్ బటన్ క్లిక్ చేసి పాలిగన్ సెట్టింగ్స్, ఈ పాలిగన్ సెట్టింగ్స్లో మీకు రౌండెడ్ కార్నర్స్ ఎలా ఉండాలో అలా సెట్ చేసుకోండి. ఓకేనా? సో ఇవి మనకి టూల్స్. ఒకవేళ మీరు ఇది తీసుకున్నా సరే, ఇది తీసుకున్నా సరే, ఇది తీసుకున్నా సరే, మనం వాడాల్సిన పేజీ మేకర్ టూల్స్ ఇవి. ఓకేనా? సో ఈ టూల్స్ని ముందు మీరు ప్రాక్టీస్ చేయాలి. అందుకని నేను మీకు ఈరోజు ఏ టాస్క్ ఇవ్వట్లా. మీకు ఈరోజు టాస్క్ ఏంటంటే, మీరు ఒక్కొక్క దాన్ని ఇలా తీసుకొని స్ట్రోక్స్ ఇవ్వటం, ఓన్లీ స్ట్రోక్స్ వరకు అప్లై చేయడం, స్ట్రోక్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేసుకోవడం మీరు. ఓకేనా? వాటికి స్ట్రోక్ వరకు కావాలంటే ఒక కలర్ ఇవ్వటం. ఓకేనా? అలానే మీరు ఒకవేళ ఫిల్ కలర్ కావాలంటే ఇంకొక బాక్స్ తీసుకొని ఏదన్నా, ఇంకొక బాక్స్ ఏదైనా తీసుకొని దానికి ఫిల్ కలర్ అప్లై చేయడం. ఫిల్ కలర్ ఒకటి, అవుట్లైన్ కలర్ ఒకటి. చూడండి, ఫిల్ కలర్ ఒకటి, అవుట్లైన్ కలర్ ఒకటి, ఇలా అప్లై చేయడం. దీన్ని ఏం చేయాలి? ఇలాగ మీరు ప్రింట్ స్క్రీన్ కొట్టి వాట్సాప్లో మీ గ్రూప్లో పోస్ట్ చేయండి. అంటే వర్క్ చేసినట్టు అవి. అలానే పాలిగన్ సెట్టింగ్స్. ఓకేనా? పాలిగన్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా చేసి నాకు పెడుతూ ఉంటే, ఇక్కడ నుంచి మీకు వచ్చే ప్రతి డిజైన్ కూడా చేస్తూ మీరు పెడుతుంటే నేను మాడిఫికేషన్స్ అన్ని కవర్ చేస్తుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో బ్యాచ్ ఉంది కదా, బ్యాచ్లో చూడండి ఒకసారి. వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు రోజు వాళ్ళు మ్యాక్సిమం నాకు పెడుతూనే ఉంటారు వాళ్ళు. ఓకేనా? చూడండి, నరసింహులు సార్ ఆయన అతను జస్ట్ ఇందాకనే ఎంత 8:22 ఆ టైంలో పెట్టారు ఆయన. ఓకేనా? వర్క్ చేసి ఇది ఆయన నేర్చుకొని పెట్టింది.
ఓకేనా. సో అంటే మెజర్మెంట్స్ అన్ని చెప్పాము, ఆ మెజర్మెంట్స్ ప్రకారం వాళ్ళు చేస్తారు. సో మనం ఫీడ్బ్యాక్ ఇస్తాం, ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్తా. ఇలా దీనిలో కూడా చూడండి, మనకి ఇంకొక ఆయన పెట్టారు అట్లా. ఓకేనా, రకరకాలుగా వీళ్ళు పెడుతూనే ఉంటారు. మనకేంటంటే నేను చూసి దాన్ని మాడిఫై చేస్తూ ఉంటాను. తెలుగులో ఎలా టైప్ చేయాలని చెప్పి పదాలు అర్థం కాదు, వాళ్ళు అడుగుతారు, మనం చెప్తుంటాము. చూడండి వాళ్ళు, ఇవి కొన్ని. వాళ్ళకి వెంటనే మళ్ళీ ఫీడ్బ్యాక్ ఉంటుంది, అది ఎక్కడెక్కడ మార్పులు చేయాలి ఏంటి. ఓకేనా, ఎక్కడెక్కడ మనకు మాడిఫికేషన్స్ ఉన్నాయి. సో అలాగా మనకి మీకు టాస్క్ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి, మీకు స్టార్టింగ్ టూల్స్లోనే ఉన్నారు కాబట్టి, సో మీరు జస్ట్ ఆ టూల్స్ వరకు ఎలా వాడాలి ఏంటి అనేది కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది, మనకి ఇంకేమి అవసరం లేదు ఇవన్నీ కూడా. కానీ ఫ్రేమ్లో ఫోటోలు పెట్టడం, ఫ్రేమ్స్కి కావాలంటే అవుట్లైన్స్ కూడా ఇవ్వచ్చండి. ఫ్రేమ్స్కి మనం అవుట్లైన్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. స్ట్రోక్స్ పెట్టుకోవచ్చు ఇలా. ఓకేనా. అలానే ఇంకొకటి దీనిలోనే, ఇప్పుడు మనకి దీన్ని ఫిల్ చేయడం చెప్తాను చూడండి. ఇక్కడ ఎలిమెంట్లో మీకు ఫిల్ అని ఉంటుంది. ఫిల్లో పేపర్ అంటే ఏంటి, వైట్ కలర్, ఆల్రెడీ వైట్ కలర్లో ఉంది. ఓకేనా, అలా కాదు, నాకు సాలిడ్ కలర్ కావాలి. సాలిడ్ అంటే ఇక్కడ ఉన్న కలర్సే సాలిడ్ కలర్స్ అంటాం, వీటిని సాలిడ్ కలర్స్ అంటాం మనం. సో ఇది ఇది మనకు తెలుసు ఆల్రెడీ, మనము కలర్స్ ఇవ్వడం అనేది మనకు తెలుసు. కానీ ఇక్కడ ఫిల్లో కొన్ని మోడల్స్ ఉంటాయి చూడండి, వర్టికల్ లైన్స్, హార్జెంటల్ లైన్స్ ఇట్లాంటివి ఉంటాయి మనకి. సో ఈ ఫిల్స్ ఎలా వాడాలి, డిజైనింగ్ లో వాడతాం మనం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, డిజైనింగ్ లో ఎలా వాడతారో నేను చూపిస్తాను. ఇప్పుడే మీకు వద్దు, మీరు ఇప్పుడే ట్రై చేయొద్దు, నేను చెప్తాను మీకు ఎలా వాడతారు వాటిని అనేది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఇప్పుడు చూడండి, నేను స్ట్రోక్ ఏమో నన్ పెట్టా, అవుట్లైన్ వద్దు అని. ఫిల్ ఏమో నాకు ఈ లైన్స్ పెట్టా. ఓకేనా, సో ఇలాంటి 2 లైన్స్ తీసుకున్నాను నేను. ఒక ఎగ్జాంపుల్, నేను కావాలని మీకు ఇక్కడ ఎస్ఆర్బి అని చెప్పేసి ఇలా నేను ఒక టైటిల్ పెట్టుకున్నా. ఓకేనా, ఇదంతా నేను చెప్తాను మీకు, వర్క్ చూపిస్తున్నా ఎలా వాడుకుంటాం డిజైన్ ని, మనం ఇలాంటి డిజైన్స్ ని మనం ఎలా వాడుకుంటాం అనేది ఒక అవగాహన కోసం మీకు, అంతే. ఓకేనా, ఒక అవగాహన కోసం డిజైనింగ్ లో దీన్ని ఎలా ఎలా వాడుకుంటాం మనం ఇలాంటి వాటిని. కావాలంటే చూడండి, దాని సైజులో మనకి టెక్స్ట్ సైజ్ ఎంత అయితే ఉంటుందో అంత సైజుకి. సో అలానే దీన్ని కూడా కాపీ పేస్ట్ చేసుకుందాం. జస్ట్ ఒక డిఫరెంట్ వేలో మనం ప్రజెంట్ చేయొచ్చు దీన్ని. ఓకేనా, డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేయొచ్చు ఇట్లా. అంటే ఇవన్నీ చెప్తాను, ఎవరు చూపిస్తున్నా అంటే ఇవి ఎట్లా ఉపయోగపడతాయి డిజైన్స్ లో, ఇలా మనం డిజైన్స్ పెట్టుకోవడానికి ఉపయోగిస్తాం. ఓకేనా, అందుకని మీకు ఏది వేస్ట్ కాదు, ప్రతిదీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో మనకి ఈ రోజు ఓన్లీ టూల్స్ వరకే కాన్సన్ట్రేట్ చేయండి. వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, రేపు ఎక్కువ తీసుకుందాం మనం కొద్దిగా. యాక్చువల్గా ఈ రోజు అయితే నాకు కొద్దిగా బాగాలేదని క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ ఎందుకులే, లర్నింగ్ మీకు కంటిన్యూ పోతుందని చెప్పేసి నేను తీసుకున్నాను. మీకు వీడియో నేను ఒక 10 minutes లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఏం చేశాను, ఇది మీకు ఐ మీన్ షేప్స్ తీసుకోవడం కానీ, ఫోటోని క్రాప్ చేయడం కానీ, అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు సాఫ్ట్వేర్ అందరికి లోడ్ అయిందా? సుజిత్ అవ్వలేదన్నారు, సుజిత్ చేస్తాను ఇప్పుడు నేను కనెక్ట్ అయ్యి. వెంకట్రాములు మరి మీకు అయిందా సార్? పేజీ మేకరు అవ్వకపోతే నాకు ఒకసారి చెప్తే, మీకు రెండోసారి నేను గూగుల్ డ్రైవ్ పెట్టాను, దానిలో పనిచేస్తుంది ఆల్రెడీ, నేను ఇన్స్టాల్ చేసా కూడా మీ కళ్ళ ముందే. ఓకేనా, నేను అవ్వకపోతే నాకు ఒకసారి మెసేజ్ పెడితే నేను కనెక్ట్ అయ్యి ఎనీ డేస్లో చూస్తాను. ఓకేనా, సో ఈ రోజుకి ఏం చేస్తారంటే జస్ట్ ఇది ప్రాక్టీస్ చేయండి టూల్స్ వరకు పేజీ మేకర్లో. ఓకేనా, తర్వాత రేపు కొన్ని కాన్సెప్ట్స్, రేపు అసలు టెక్స్ట్ గురించి తీసుకుందాం. పారాగ్రాఫ్ డిజైన్ ఎలా చేస్తాము, టెక్స్ట్ మోడిఫికేషన్స్ ఎలా చేస్తాము, ఇవన్నీ కూడా చేస్తాం. మీరు ప్రతిదీ చేసిన వర్క్ని డిజైన్ అంటే మీరు చిన్న చిన్న ఏదైనా ఇలా కలర్స్ పెట్టి చేసిన అన్ని కూడా చక్కగా నాకు దీనిలో పెట్టండి. పెడితే నాకు వాట్సాప్లో నాకు ఒక ఐడియా అంటూ వస్తుంది మనకి. ఓకేనా, సరే ఈ రోజుకి మనకి ఇది చాలు సార్, నేను రేపు తీసుకుంటాను మీకు. ఓకేనా, మీకు నేను ఇది కండ పంపిస్తాను వీడియో. ఒకసారి డౌట్స్ ఉంటే అడగండి నాకు, ఒక 2 minutes. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీనిలో, ఈ టూల్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏ 14 టూల్స్ మొత్తం కూడా మీకు 2 వీడియోస్లో, నిన్న వీడియో ఈ రోజు వీడియో చూస్తే మీకు ఈజీగా ఆ టూల్స్ మీ కమాండ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ టూల్స్ని మనం ఎలా కంట్రోల్ చేయాలనేది నేను ఇంకా కంట్రోల్ ప్యాలెట్స్లో రేపు క్లాస్లో నేర్పిస్తాను నేను. ఎప్పుడైతే కంట్రోల్ ప్యాలెట్ వస్తుందో అప్పటి నుంచి డిజైన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ డిజైనింగ్ రాదు మనకి. డిజైనింగ్ రావాలంటే కంట్రోల్ ప్యాలెట్ బాగా నేర్చుకోవాలి. ఓకేనండి.
సుజిత్ మీరు ఉండండి ఆన్లైన్ లో, నేను ఒకసారి కనెక్ట్ అవుతాను. హలో. హలో. ఓకే సార్. ఎనీ డెస్క్ లో నేను కనెక్ట్ అవుతుంది ఇది క్లోజ్ చేసిన తర్వాత, ఓకేనా? ఓకే సార్. ఓకేనండి, డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.